ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ వాక్యూమ్ గ్రాఫిక్ టాబ్లెట్‌ని ఎలా ఓరియంటేషన్ చేంజ్ చేయాలని. మీరు కావాలంటే హారిజాంటల్ మోడ్‌లో యూజ్ చేయొచ్చు. లేదు అంటే వర్టికల్ మోడ్‌లో కూడా అయితే యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈవెన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఏరియాని కూడా అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చనమాట. సో నేను ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా అయితే చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మీరైతే ఈ అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని పేరు వచ్చేసి వాక్యూమ్ సెంటర్. పేజ్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే యాడ్ చేశాను. క్లిక్ చేయండి, మీకు చాలా ఈజీగా అయితే ఈ పేజ్లోకి అయితే వెళ్ళగలరు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయితే చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట యాప్ ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ వచ్చేసి మీకు రైట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ ద్వారానే మనం ఈ ఓరియంటేషన్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. 90 డిగ్రీస్ ఈచ్ సెట్. సో టోటల్ 360 డిగ్రీస్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఏరియాని కస్టమైజేషన్ చేసుకోవడానికి మ్యాపింగ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ అయితే ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి యూజ్ కస్టమ్ ఏరియా. మరొక వీడియో అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడైతే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు, ఎంత ఏరియా కావాలి, ఏ విధంగా కావాలి అని చెప్పి కూడా. సెలెక్ట్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అంతే అనమాట. ఈ విధంగా అయితే మీరు వాక్యూమ్ గ్రాఫిక్ టాబ్లెట్స్ లో ఏరియాని కస్టమైజేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఓరియంటేషన్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, సో దట్ చాలా మంది ఎవరైతే ఈ వాక్యూమ్ గ్రాఫిక్ టాబ్లెట్ యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ఈ ఛానల్లో.